కేస్ సాల్వ్ అవ్వగానే ఊరి జనమంతా తిరిగొస్తారు కేదార్. వాళ్ళల్లో ఏ ఒక్కరికైనా సరే అత్తయ్య గారి గురించి తెలిసే ఉంటుంది. ఈ లోపు గుమాస్తా గారు దొరికినా మన అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. శ్రీవారు కొంచెం నవ్వరు. చాలు మరీ ఎక్కువ నవ్వకండి, ముత్యాలు రాలిపోతాయేమో. విజన్ కొంచెం బ్లాక్ అయింది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అబ్బో, చాలా బీభత్సంగా ఉంది సార్. కరెక్ట్ గా చెప్పాలంటే పిన్ను తీసిన గ్రానైట్ లా పేలడానికి సిద్ధంగా ఉన్నారు. మేఘనా, కొంచెం ఫ్లోర్ దిగి నేల మీదకి వస్తే నేను బ్రతుకుతాను. ప్లీజ్. నా వల్ల కాదు. ప్లీజ్ మేఘనా. అక్కడేం లేదా? వదులమ్మా, ఇలాంటి సౌండ్స్ కి భయపడకూడదు. ఊర్లో తిరుగుదాం రమ్మని శ్మశానం దగ్గరికి తీసుకొచ్చారేంటి? ఏ శ్మశానం అంటే నీకు భయమా? అది నేను చెప్పానా ఏంటి? నాకేం భయం లేదు. ఆహా, సరే లోపలికి వెళ్దాం రా. రావచ్చు, పెద్ద టాస్క్ ఏం కాదు. కానీ పాపం అందరూ రెస్ట్ తీసుకుంటారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్ అయ్యి చాలా రోజులైంది. ఏం పర్లేదు, పద. అమ్మో, ఎప్పుడు కానీ నేను ముందడుగు వేయకుంటే కేదార్ దృష్టిలో వెనకపడిపోతానేమో. దా. వీడోడు ఊర్లో దయ్యం ఉందని భయపెడుతుంది వీడే. రమ్య మ్యామ్, విన్ తీసుకుని వెళ్ళండి. ఓకే మ్యామ్. వాడే దయ్యమని నాకెప్పుడో తెలుసు. అవునా? మరి నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళు. వద్దులే, నేను మీతో పాటే వస్తాను. అసలు మీనని ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఊర్లో దయ్యం ఉందని నమ్మించి ఒక ఊర్ని ఎందుకు ఖాళీ చేయించాడు? ఇంకాసేపట్లో మీనన్ మన ఎదురుగా నిలబడతాడు. అప్పుడు నీ అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. పద. అటు. నా బిడ్డకి ఏం కాలేదు కదా డాక్టర్? చెప్పండి ప్లీజ్. ఎందుకు అలా ఉన్నారు? నా బిడ్డకి ఏమైంది? బిడ్డ క్షేమంగానే ఉంది కౌశికి గారు. దెబ్బ ఇంకొంచెం గట్టిగా తగిలినా
బిడ్డకి చాలా ప్రమాదం జరిగేది. ఈ మెడిసిన్స్ వాడండి. రేపొద్దున స్కానింగ్కి ఒకసారి క్లినిక్కి తీసుకురండి సార్. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. జాగ్రత్త కౌశికి గారు. ఏందమ్మేది? నా బిడ్డకేం కాలేదు కదా అని నువ్వు అడుగుతా ఉండావు. ఏం కాలేదని ఆ డాక్టర్ అమ్మ చెప్తా ఉండాది. అసలేం జరుగుతా ఉండాది? అవునక్క, నీ ప్రెగ్నెన్సీ ఎప్పుడో పోయింది కదా. ఏందమ్మి అడుగుతా ఉంటే ఏం చెప్పడం లేదు? ఇంకా అర్థం కావడం లేదు అత్తయ్య. వదినకి అసలు అబోషనే అవ్వలేదు. అయినట్టు మనల్ని నమ్మించింది అంతే. అంతే కదా వదినా? నిషిక చెప్తా ఉండేది నిజమా అమ్మి? మా అందరికీ అబద్ధం చెప్పుండావా? అయినా ఎందుకు? ఇంకా ఎందుకో ఎలా అని అడుగుతున్నారేంటత్తయ్య? ఆవిడ గారి కడుపులో ఉన్న బిడ్డని మనమేదో చేస్తామన్న భయంతో మనకి అబద్ధం చెప్పారు. నేను అందుకు నిజాన్ని దాచలేదు నిషి. మరెందుకు దాచారు వదినా? సరే అది వదిలేయండి. మీరు ప్రెగ్నెంట్ అన్న విషయం జగదాత్రి కేదార్లకి తెలుసా తెలీదా? తెలుసు తెలుసు. అమ్మి మీ దగ్గర నిజం దాచినందుకు సారీ పిన్ని. దివ్యాంక నా మీద పగతో పిచ్చి పట్టింది అన్లాగా ప్రవర్తించడం, అదే టైంకి ఇంట్లో అలా జరగడం వల్ల భయం వేసి నిజం దాచాల్సి వచ్చింది. అందుకని మాకు అబద్ధం చెప్పి జగదాత్రి వాళ్ళకు నిజం చెప్తావా అక్క? మేమంత కాని వాళ్ళం అయిపోయామా? పిచ్చి కాచి, మనం ఎప్పుడు కాని వాళ్ళమే. వదినకి ఎప్పుడు అయిన వాళ్ళు ఆ జగదాత్రి కేదార్ వాళ్ళే. ఎందుకు నిషి నా ప్రతి మాటని అపార్థం చేసుకుంటావు? అపార్థం చేసుకోక ఎట్టా అర్థం చేసుకోమంటావమ్మి? మమ్మల్నంటే పక్కన పెట్టేయి. నా కూతురు అని కన్న కూతురు కంటే ఎక్కువగా నమ్మిన మనిషికి ఎట్టా నీకు అబద్ధం చెప్పాలనిపించింది? నిజం తెలిసాక నిన్ను ఏమీ అనలేక, నువ్వు చేసిన మోసం తట్టుకోలేక ఎలా నిలబడిపోయాడో చూడు. మనిషిని చూస్తా ఉంటేనే నా గుండె తరుక్కుపోతాంది. ఏచే ఆపు నీ ఓవర్ యాక్షన్. కౌశికి అబార్షన్ అవ్వలేదని నాకు కౌశికి హాస్పిటల్ నుంచి రాగానే మీకు అబద్ధం చెప్పినందుకు బాధపడుతూ అందరికీ నిజం చెప్పేస్తానంటే నేనే వద్దని చెప్పాను. అంటే ఏంది బా నీ ఉద్దేశము? మేము ఎవరి ఉద్దేశాలంటే మొన్న చూసాం కదా. అయినా డాక్టర్ చెప్పింది వినలేదా? కౌశికి రెస్ట్ తీసుకోవాలి. పదండి, బయటికి నడవండి, పదండి. ఏంటి నిషిది? అక్క ప్రెగ్నెన్సీ పోతుంది, ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది అనుకుంటే మనం అనుకున్నది ఒకటి కూడా జరగట్లేదు. పర్లేదులే కాచి, ఇది ఒకందుకు మంచిదే. వదినకి బిడ్డ మీద ప్రేమ ఎంతుందో తెలిసింది కదా. ఆ బిడ్డ మీద ఇంకొంచెం ప్రేమ పెంచుకున్నాక చంపేస్తే వదిన నిజంగానే పిచ్చిదైపోతుంది. పదండి. వెల్కమ్ జెడి. నేను అనుకున్న టైం కంటే ఇంకా ముందే వచ్చేసావు. రేయ్, మిమ్మల్ని ఆపమని ఎవరు చెప్పారా? మీ పని మీరు కానివ్వండి.
నన్ను చూడగానే ఒక క్వశ్చన్ అడగాలని తహతహలాడుతున్నావని నాకు తెలుసు. మరేంటి అడగవా? సరే, ఆన్సర్ నేను చెప్పేస్తా. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నిధి కోసం, నిధి కోసం, నిధి కోసం, నిధి కోసం. ఈ ఊర్లో నిధి ఉందని తెలుసుకుని నిధిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు. కానీ ఈ ఊర్లో నిధి ఎక్కడుందో నీకు కూడా తెలీదు. అందుకే ఊరంతా ఖాళీ చేయించి నిధిని వెతుకుతున్నావు. కరెక్ట్గా చెప్పానా మీనన్? మరి నీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికేసాయా? ఏంటి మీనన్, షాక్ తగిలిపోయావా? బ్రతికే ఉన్నావా? ఊర్లో జనాలతో మాట్లాడాకే అర్థమైంది. నువ్వు పెట్టిన చావు భయం పోవాలంటే మేం చెప్పే మాటలు సరిపోవు, వాళ్ళు నమ్మే సాక్ష్యాలు కావాలని. అందుకే అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందని నువ్వు నమ్మేలా చేశాను. అయినా ఈ జేడి ఈ గన్నులో 6 బుల్లెట్లు నమ్ముకుంటుందని ఎలా అనుకున్నావు? ఎలా అనుకున్నావు? ఎలా అనుకున్నావు? బుల్లెట్స్ ఉన్న గన్నుకి బుల్లెట్స్ లేని గన్నుకి 200 గ్రాముల తేడాని ఈ జేడి కనిపెట్టలేదా? నిజమే. నువ్వున్న చోటు నువ్వే నాకు చెప్పేలా ప్లాన్ చేశాను. అండ్ నౌ you're finished. నువ్వు నాకంటే డేంజర్గా ఉన్నావు చెడి. ఆ గోపిగాడి డెడ్ బాడీని చూసి నా 20 ఏళ్ల కలని కూల్చడానికి పక్కా ప్లానింగ్తో వచ్చావు చూడు. నా 25 ఏళ్ల రౌడీయిజం నీకు సలాం కొడుతుంది జేడి. సలాం కొడుతుంది జేడి. సలాం కొడుతుంది జేడి. జేడి లైఫ్లో ఫస్ట్ టైం ఒకరిని చంపాలంటే బాధగా ఉంది. బాధపడాల్సిన అవసరం లేదు మీనన్, ఎందుకంటే జేడీని నువ్వు టచ్ కూడా చేయలేవు. ఉన్నది మీ ముగ్గురు, చుట్టూ మా వాళ్ళు 10 మంది ఉన్నారు. ఎదురుగా ఉంది మీ చావు. అయినా మీ ధైర్యం ఏంట్రా? ఏంట్రా? 10కి 10 100 మందిని తీసుకొచ్చినా మాలో ఒక్కరి కళ్ళల్లో కూడా భయాన్ని చూడలేవు మీనన్. ఎందుకంటే ఎదురుగా ఉన్న చావు పెట్టే భయం కంటే ఒంటి మీద కాకి యూనిఫామ్ ఇచ్చే ధైర్యమే ఎక్కువ కాబట్టి. రేయ్, మేడంకి భయాన్ని పరిచయం చేయలేం గాని చావుని పరిచయం చేద్దాం. అన్నా, ఏదో అడ్డు తగులుతుందన్నా. మీరు తవ్వుతూ ఉండండి, నేను బాయ్కి చెప్పొస్తా. సరేనా? నేను చెప్పానా మా నాన్న ఐజీ అని చెప్పానా? నిన్ను ఐజీ కూతురా? తగ్గేదేలే. దేవా అమ్మాయి
కేడి 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 అయ్యో. కేడి కేడి అయ్యో, ఓకే. బుల్లెట్ బాడీలో లేదు, బయటికి వెళ్ళిపోయింది. నీకేం కాదు, ఓకే? కాసేపు ఓడ్చుకో కేడి. థ్యాంక్ యూ జేడి, నా కోసం మంచి గిఫ్ట్ తీసుకొచ్చినందుకు. జేడి, నువ్వు ఒక్కడుగు ముందుకు వేసినా ఐజీ కూతురు కుమారి నుంచి కీర్తి శేషరాలైపోతుంది. ప్లీజ్ జడి, నన్ను కాపాడు. జడి ప్లీజ్. అన్నా ఏదో పెట్టి తగులుతుందనా? ఎస్ ఎస్, నిధిని దక్కించుకున్న రోజే నీ చావు ముహూర్తం పెట్టాను జేడి. టైంకి భలే దొరికావు. రేయ్, నిధిని బయటికి తేయండి, మేడంని పైకి పంపించాలి. పదా జడి పదా. ప్లీజ్ నన్ను కాపాడు. ఏం చేద్దాం జేడి? కేడి, ఆ నిధెక్కడుందో చూస్తున్నావా? ఏ నిధికైనా పుట్ట రక్షణగా ఉంటుంది. ఆ నిధి కరెక్ట్ గా అక్కడే ఉంది. దేవా బాయ్. పెట్టె బయటికి తీయండి. సరే బాయ్. అంటే ఈ నిధికున్న రక్ష నాగబంధనం. నాగబంధనం అనుకుంటా బాయ్. దేవా, నిధి దేవా. బాయ్ బాయ్ బాయ్. ఊరు వాళ్ళు కూడా వస్తున్నారు బాయ్. వెళ్ళిపోదాం దేవా. బాయ్. తర్వాత చూస్తున్నాం బాయ్. బాయ్ బాయ్. రండి బాయ్. దేవా. వద్దు బాయ్. రండి బాయ్. మేఘనా, మేఘనా రా. ఇటు వచ్చి రా. పాము పాము. భయపడకు భయపడకు, నేనున్నాను కదా. ఏం కాదు, ఏం కాదు మేఘనా, భయపడకు భయపడకు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం గణపగామినీం స్యాం హిరణ్యమయీం దేయీం వ్యామస్వం పురుషానహం అస్య పూర్వాం సమత్యాం హస్తినారత్పదో హ్రీం శ్రీం దేవీముక్తయే శ్రీర్మా దేవీ దుషతాం కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం శాంతాకారం జగశైనం పద్మనాభం సురేశం విశ్వాకారగణసదృశం ఏకబద్ధం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహిత్యానగమ్యం వందే విష్ణుం భవహరిహరం సర్వలోకైకనాథం వేగశ్యామం వీతకంతో యవాసం అమ్మా హారతి తీసుకోండి, అందరూ హారతి తీసుకోండి. అమ్మా పూజ పూర్తయింది. మనస్ఫూర్తిగా ఆ నాగేంద్రుడిని స్మరించుకుంటే ఆయనే మీకు దారి చూపిస్తాడు. ఈ నిధి దొంగల పాలు కాకుండా ఉండాలన్నా, ఈ నిధి వెనుకున్న రహస్యాలు తెలియాలన్నా నువ్వే మాకు దారి బలమ్మా. అమ్మా ఇక మీ పని కానివ్వండి. సరేనండి, తీయండి.
పుష్పయాగయుగ గోవింద పుణ్యప్రపూర్ణ గోవింద ఉత్సవోత్సుక గోవింద గోవింద